పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం పురస్కరించుకుని అమ్మను శాకాంబరి మాతగా అత్యంత వైభవంగా అలంకరించారు. ఉల్లిపాయలు, వివిధ రకాల కూరగాయలు, పండ్లతో సుమారుగా 2 టన్నుల పదార్థాలు ఉపయోగించి రూపొందించిన ఈ విశేష అలంకరణ భక్తులు విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రత్యేక అలంకరణ దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని అమ్మకు ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత భక్తులకు ఆషాఢమాస ప్రసాదం పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులతో శాంతి, సుభిక్షం, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. శాకాంబరి అలంకరణకు సహకరించిన ఉల్లిపాయలు, కూరగాయల వర్తక సంఘాల ప్రతినిధులను అభినందిస్తూ వారి సేవాభావం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు ఎమ్మెల్యే. అమ్మవారికి శాకాంబరిగా ఇవాళ అలంకరణ చేసి భక్తుల్ని అందరినీ కూడా అమ్మవారి ప్రసన్నమైన ఆవిడ యొక్క స్వరూపాన్ని దర్శించుకుని ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు, మన కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా సుఖశాంతితో ఉండాలి. రాబోయే కరోనా అనేది ఇంకా మళ్ళీ ఇక్కడ రాకూడదని, అదేవిధంగా వర్షాలు లేక రైతులు, ప్రజలు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా దోళ్లకు కూడా నీళ్ళు లేని పరిస్థితి రావచ్చు అనేది శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎలినో సందర్భంగా మరి వరుణ యాగం ఏదన్నా చేస్తే దానివల్ల ఈ వర్షాలు పడి రైతు బాగుండాలి, ప్రజలు కూడా బాగుండాలి, మరి పశుపక్షాదులు కూడా బాగుండాలనే ఉద్దేశంతో మరి ఒక పెద్దలను ఆలోచన చేసి ఆ కార్యక్రమం చేయకపోతే రానున్న రోజుల్లో ఒక 2 సంవత్సరాల పాటు ఇదే వాతావరణం కంటిన్యూ అవుతే చాలా బీళ్లు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కరువు కాటకాలు దాడివేస్తాయి. కాబట్టి అమ్మవారి దయతో అలాంటివి ఉండకూడదు. అమ్మ దయ ఉంటే అన్ని దయ ఉన్నట్టు అని చెప్పి అమ్మగారిని కూడా కోరుకోవడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ముత్యాలమ్మ గ్రామంలో ఏంచేసి ఉన్న శ్రీ ముత్యాలమ్మవారి దేవస్థానంలో ఆషాఢమాసం సందర్భంగా శాకాంబరి అలంకరణ, సారీసీర కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించి ఉన్నారు. అలాగే ఈ శాకాంబరి అలంకరణ నిమిత్తం నీరుల్లి వర్తక సంఘం వారు, విఘ్నేశ్వర హోల్సేల్ వర్తక సంఘం వారు, కూరగాయల వర్తక సంఘం వారు, దర్శిపరి మహిళలు, తాడేపల్లిగూడెం మహిళలు వీళ్ళందరూ సహకరించి ఉన్నారు. నీరుల్లి వర్తక సంఘం వారు, విఘ్నేశ్వరి వర్తక సంఘం వారు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని, వాళ్ళ వ్యాపార అభివృద్ధి బాగా అభివృద్ధి చెందాలని, శ్రీ ముత్యాలమ్మ వారి ఆశీస్సులు ఉండాలని కోరుచున్నాము. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా శాకాంబరి అలంకరణకి కూరగాయలు బాగా ఎక్కువ ఇచ్చినారు. శ్రీ ముత్యాలమ్మ వారి దేవస్థానానికి వచ్చి భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. శ్రీ ముత్యాలమ్మ వారి కృపకు పాత్ర కాగలరని